రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో ఉన్నాము. 6వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ ఈగల రాములు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం స్వామి. మీరు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు? మీరు కౌన్సిలర్ ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం చేశారు ఈ వార్డులో? నేను 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను. నేను ప్రాతినిధ్యం వహించిన ఏరియాలో 1,50,00,000తోని డ్రైనేజు, స్ట్రీట్ లైట్సు, మరియు మురికి కాలువల నిర్మాణం, ప్రతిదీ అందరికీ ఆదర్శంగానే రోల్ మోడల్గా ఉండాలని చెప్పి నేను పనిచేశానండి. స్వామి, హైదరాబాద్కు కూతువేడు దూరంలో ఉంది ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఆఫీసు. ఇక్కడ ఈ మున్సిపల్ పరిధిలోని గ్రామాలకు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? మున్సిపల్ ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది అంటారు? వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్కు అతి చేరువగా దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఇంకా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. మరి అభివృద్ధికి కొంచెం దూరంగానే ఉన్నది. మరి హైదరాబాద్ కంటే ఇంత దగ్గరలో ఉన్నది. ఒకప్పుడు పురాతన తాలూకా ఇది. ఇట్టి పురాణ తాలూకా మరి ఎందుకో అనుకున్నంత అభివృద్ధి మాత్రం జరగలేదు. ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రభావం, నక్సల్స్ ప్రభావం అని చెప్పి కొంచెం డెవలప్మెంట్ లేకుండే. మరి కమ్యూనిస్టులు, నక్సలైట్స్, కమ్యూనిస్టు పార్టీ ఉన్నది, అది పేద ప్రజల పక్షాన ఉంటుంది, ఉండాల్సిందే, అడగాల్సే, పేద ప్రజల గొంతుకు అది. మరి అట్లాంటిది వాళ్ళు అధికారంలో లేరు. 2009 వరకే వాళ్ళు ఉండే. మరి దాని తర్వాత వివిధ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా కానీ అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు. దీంతో పోలిస్తే హైదరాబాద్కు పడమటి ప్రాంతం ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది. మరి అంత శరవేగంగా మాత్రం చెందలేకపోతుంది. అది కావాలని మా యొక్క కోరిక స్వామి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? ఇక్కడ అభివృద్ధి జరిగింది కానీ ఆశించినంత మాత్రం జరగలేదు. ఇంకా చాలా రంగాల్లో ముందుకెళ్ళేది ఉంటే ఇది ఎడ్యుకేషనల్ హబ్. ఇది ఇబ్రహీంపట్నం విద్యాపరంగా విద్యా సంస్థలు ఉన్నాయి కానీ పెద్ద పెద్ద అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. మరి దీని కారణం లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉన్న స్వామి. గత మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? ఆయన 3 పర్యాలు ఇబ్రహీంపట్నానికి శాసనసభ సభ్యుడిగా ఉండి సేవలు అందించారు. ఆయన కృషి చేశాడు. మరి ఎందుకో మరి అనుకున్నంతగా చేయలేదు, పూర్తిగా కాలేకపోయింది. అది నా అభిప్రాయం స్వామి. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలుగా వస్తున్నది. దాదాపు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? పేదలకు, నిరుపేదలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అంటారు? ముఖ్యంగా మా శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు చాలా వరకు ఇబ్రహీంపట్నానికి టైం కేటాయిస్తున్నాడు. ప్రతి కార్యకర్తకు, నాయకునికి సమయం కేటాయిస్తున్నాడు. మరి ఇంకా ఆయన గిట్లా అభివృద్ధి కార్యక్రమాలకు, అభివృద్ధికి చాలా ఉంటాడు. ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వం పెద్దలతోని సంప్రదించి, అధికారులతో సంప్రదించి ఇప్పటిదాకా 20 నెలలుగా అభివృద్ధి కోసం బాగా కృషి చేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఒకరోజుతో పూర్తిగా అయ్యేది కాదు. ఎంత చేసినా కానీ ఇంకా కావాలి అయితే మన కుటుంబానికి ఏ విధంగా అనుకుంటామో అన్నగారు కూడా అదే అనుకుంటున్నారు. చేస్తాడని నమ్మకం ఇంకా ఉంది, చేస్తాడు కూడా. ఈ 6 గ్యారెంటీ ఎట్లా అమలవుతున్నాయి అంటారు? 6 గ్యారెంటీలు సాధ్యమైనంత వరకు జనానికి దగ్గరికే తీసుకెళ్తున్నారు. ఇంకా ప్రాచుర్యంలో చాలా రావాల్సింది, ఇంకా ప్రచారం కావాలి. ప్రచారమే కొంచెం తక్కువ ఉంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఇది వనరుల పరంగా పుష్కలంగా ఉన్నాయంటారు కానీ అభివృద్ధి విషయంలో కొంచెం ఆమెడ దూరంలో ఉన్నదంటున్నారు. దీని చుట్టూ కూడా ఎడ్యుకేషన్ హబ్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కావచ్చు, అభివృద్ధి కల్పనలో కావచ్చు కొంచెం వెనకబడదనని మా దృష్టి ప్రజలు తీసుకొచ్చారు. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా స్వామి? మీరు అన్నట్టుగా ఇబ్రహీంపట్నం పూర్తిగా ఎడ్యుకేషన్ హబ్బు. పారిశ్రామికం మాత్రం ఇక్కడ లేదు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలు, 4 మండలాలు, గ్రామాల ఏరియా ఇది. హైదరాబాద్ దగ్గరలో ఉన్నా కానీ ఇంకొంచెం గ్రామీణ వాతావరణం,
రూరల్గానే ఉంది. మరి అభివృద్ధి కోసం ఫ్యాక్టరీస్ మాత్రం లేవు, ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి, ఇంకా అభివృద్ధి చెందలేదు. కొన్ని హబ్స్ ఉన్నాయి, ఆ హబ్స్ వచ్చిన తర్వాత పూర్తిగా డెవలప్ అవుతుంది. అది కొంచెం వరకు నిరుద్యోగ సమస్య తీరుస్తుందని చెప్పి మా విశ్వాసం సార్. సార్ ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ టర్నింగ్ సెంట్రల్ పాయింట్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు కూడా కొంచెం ప్రమాదాలు కూడా బాగా జరుగుతున్నాయని మా దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు స్వామి. వాటి నివారణకు ట్రాఫిక్ రూల్స్తో పాటు అక్కడ ఏమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే రోడ్డు విస్తరణ పనుల విషయంలో కావచ్చు, ట్రాఫిక్ విషయంలో కొంచెం చొరవ చూపాలని కూడా ప్రజలు అంటున్నారు సార్. దీన్ని నివారించే క్రమంలో మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉందంటారా? ఎమ్మెల్యే గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇబ్రహీంపట్నం దగ్గరలోనే ఆక్టోపాస్, ఎన్ఎస్జి సంస్థలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం రోడ్లు ఇరుకుగా ఉండే, ఆ రోడ్లు ఇరుకును 4 లైన్ల రోడ్లు వేస్తున్నారు. దానికోసం నిధులు శాంక్షన్ చేయించాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇబ్రహీంపట్నం గ్రామంలో ఎంట్రీ అయ్యేసరికి అక్కడ కొన్ని పురాతన పాత ఇండ్లు ఉన్నాయి. రోడ్లు 20-30 ఫీట్లతో 15 ఫీట్లతో రోడ్లు ఉన్నాయి. వాళ్ళు ఇల్లు కోల్పోయే ప్రమాదం ఉంది. వాళ్ళని గిట్లా ఎమ్మెల్యే గారు కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం, వాళ్ళకి ఏదో విధంగా ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం అట్లాంటివి చేసి ఆ రోడ్డు కూడా 4 లైన్లు చేసేందుకు నిధులు శాంక్షన్ చేయించారు. టెక్నికల్గా కొన్ని ఎస్టిమేషన్ చేయించారు. అవన్నీ పూర్తయినాయి. అది నిర్మాణ దిశలో ఉంది, అది ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా నుండి భారత్ గార్డెన్ వరకు అది కూడా వేసి డెవలప్ చేసే ఆలోచన ఉంది. అది చేస్తాడు కూడా తొందరలోనే. అది మేము వెళ్ళి ఎమ్మెల్యే గారితో ఫాలో అప్లు ఉండి, అన్నగారు మరి చేయాలి కదా జనం కోసము, ట్రాఫిక్ పెరుగుతుంది రోజు రోజుకు, ఆ ట్రాఫిక్ సమస్య తీర్చాలంటే రోడ్లు పెద్దగా కావాలి అని మేము కూడా అడుగుతాం. మీ మీడియా ద్వారా కూడా అన్నగారికి ఇది కొంచెం ఫోకస్ చేస్తే జనానికి సంబంధించిన వ్యవహారం. సార్ ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్స్ ఉన్నాయి కాబట్టి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మత్తు పదార్థాలు కావచ్చు, గంజాయి అక్రమ రవాణా కూడా ఎక్కువ జరుగుతుంది. దానికి యువత మాత్రం ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారు. దీన్ని నియంత్రించాలంటే భద్రతా చర్యలతో పాటు యువతలో ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు ఇక్కడ? మీరు అడిగిన మంచి ప్రశ్న. ఇవి దేశ నిర్మాణం మొత్తం యువత చేతిలో ఉంది. ఆ యువత ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా పోలీసు వారు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ఈ సోషల్ మీడియా ద్వారానే కానీ ప్రింట్ మీడియా ద్వారానే కానీ అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు. ఏసీపీ గారు, సిఎస్ ఇక్కడ ఉన్న సిఐలు కానీ ఎస్ఐలే కానీ ర్యాలీలు, విద్యార్థులు అవగాహన సదస్సు పెట్టి ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను రక్షించాలి, మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నాయకులుగా మా వంతుగా, మా శాసనసభ్యుడిగా అందరి సహకారం ఉంటుంది. అది మనం మన సమాజాన్ని మనం సుందరంగా మంచి అందంగా నిర్మించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంది. దానికోసం నిరంతరంగా కృషి చేద్దాం. దానికి మీ మీడియా వాళ్ళు సహకరించాలి సార్. స్వామి ఇక్కడ ఇబ్రహీంపట్నం ఈ మున్సిపాలిటీని సుందరీకరణ చేయడంతో పాటు ఇక్కడ ఏదైతే ప్రజలకు అవసరాలకు అదే పార్కులు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో విధంగా సుందరీకరణ చేయాలని, పార్కులను సుందరీకరణ చేయాలని కూడా మా దృష్టి ప్రజలు తీసుకొచ్చారు సార్. అలా కూడా కొంచెం అభివృద్ధి అయ్యే అవకాశం అని ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ విద్యా సంస్థలు అధికంగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు ఇక్కడ పోటీ పరీక్షలకు సన్నద్ధమైనందుకు లైబ్రరీ ఏర్పాటుతో పాటు వారికి కొంచెం శిక్షణ కార్యక్రమాలు కూడా ఇప్పించాలని కూడా మా దృష్టి కొంత యువత కావచ్చు ప్రజలు తీసుకొచ్చారు సార్. దీన్ని మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు, మీరు తీసుకుపోయే అవకాశం ఏమైనా ఉందా ఈ సమస్యను? 100% తీసుకెళ్తాం. వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కానీ అన్ని పార్కు స్థలాలు లేవు. మరి ఆ పార్కు స్థలాలను నిర్మించాలంటే ఎమ్మెల్యే గారిది దృష్టి దీని మీద ఉండాలి. అధికారులను పురమాయించి ఖచ్చితంగా ఆ స్థలాలు చేసి రోజు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఒక సుందరమైన పార్క్ ఉంటే ఉదయం లేచి వాకింగ్ చేయడం, ఆరోగ్యంగా ఉండడం, యోగా చేయడం జరుగుతుంది. అది దృష్టికి ఇట్లా మీరు తీసుకొచ్చారు మంచిగా మమ్మల్ని. మేము కూడా అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి అది చేయడానికి ప్రయత్నం చేస్తామండి. సార్ హైదరాబాద్ నుంచి కొన్ని వ్యర్థ పదార్థాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాలలో కావచ్చు రోడ్ల మీద వేసిపోవడం వల్ల వాతావరణం పొల్యూటెడ్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఆ స్మెల్ ఎక్కువగా వస్తుందని కూడా కొంతమంది మాకు ప్రజలు తీసుకొచ్చారు సార్. దీన్ని కూడా కట్టడి చేయాలంటున్నారు. ఒక్క విషయం మీతో చెప్తున్నా మీడియా ద్వారా, ఇబ్రహీంపట్నానికి చాలామంది అనుకుంటున్నారు కానీ ఇది అపోహ మాత్రం. ఇక్కడ పొల్యూషన్ ఇండస్ట్రీస్ లేవు, పొల్యూషన్ జరగదు. వ్యర్థ పదార్థాలు హైదరాబాదు జవహర్ నగర్ మున్సిపాలిటీ ఉన్నది, ఆ మున్సిపాలిటీ తీసుకెళ్తారు. మొత్తం జిహెచ్ఎం సంబంధించిన మొత్తం అక్కడ వెళ్తాయి. ఇక్కడ అంతా లేవు. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ దాకా
డంపింగ్ యార్డ్స్ పెట్టుకుంటున్నారు, కొంచెం వర్మి కంపోస్ట్ తయారు చేసుకుంటున్నారు. అలాంటివి జరగొద్దు, జరగకుండా ఉండడానికి ప్రజలను చైతన్యం చేయాలి. పార్టీ పరంగా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా చేస్తామండి. మీ 6వ వార్డు ప్రజలకు ఏదైతే ఉపాధి విషయంలో కావచ్చు, లేకపోతే వీధి వ్యాపారాలకు ఏదైనా స్వచ్ఛందంగా వాళ్ళకు అభివృద్ధి ఇప్పుడు ఏదైతే సెర్పు కావచ్చు మొప్ప ఆధ్వర్యంలో ఎలాంటి అవకాశాలు ఉపాధి అవకాశాలకు మీరు చొరవ చూపి ప్రభుత్వంతో ఏమన్నా వాళ్ళకు ఆర్థిక స్వావలంబన కల్పించే అవకాశం ఉందంటారా స్వామి? మెప్మా సంస్థ ఉంది. డ్వాక్రా మహిళలకే కానీ నిరుద్యోగ యువకులకే కానీ ప్రభుత్వం నుంచి ఏవైతే స్కీములు అందాలను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అవన్నీ కూడా దానికోసం ఎమ్మెల్యే గారితో కొన్ని సదస్సులు నిర్వహించేసి వాళ్ళకు అవకాశాలు ఇచ్చి వాళ్ళ ఉపాధి కోసం కృషి చేస్తామండి. కొంచెం వీధి కుక్కల బాధ కూడా బాగా ఉందంటున్నారు స్వామి, దాన్ని కూడా నియంత్రించాలని ఇప్పటిదాకా జరుగుతున్నాయి, నియంత్రిస్తున్నారు. కాకపోతే ఈ కొంచెం వేరే స్వచ్ఛంద సంస్థలు ఈ మూగజీవులను రక్షించాలని పేరుతోని మరి రక్షించాలని చెప్తున్నారు. మాకు మూగజీవాలంటే ప్రేమనే ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే మరి దాని నుంచి వచ్చే నష్టాన్ని కూడా పోదామంటే కోర్టులు అడ్డం వస్తాయి. మరి కోర్టు చెప్తుంది, మరి న్యాయం అటువైపు చేయాలంటుంది. మరి జనానికి ఏం న్యాయం చేస్తామో దానికి ఏం న్యాయం చేస్తామో కొంచెం అది ప్రతి ఒక్క ఈ సమాజం మంచి సమాజం నిర్మించాలంటే ప్రతి ఒక్క బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉన్న స్వామి. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చిన ప్రజల మనసులో మాట, మల్రెడ్డి రంగారెడ్డి గారు సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సీనియర్ నాయకుడు. ఇక్కడ ఉమ్మడి హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డిలో గెలిచిన ఏకైక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక్కడ మంత్రి పదవి కూడా లేదు, మంత్రి పదవి కల్పించాలని మా దృష్టికి ప్రజలు కార్యకర్తలు తీసుకొచ్చారు సార్. ఇది ప్రభుత్వం దృష్టికి పోయే అవకాశం ఉందా? మంత్రి పదవి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు? మంచి ప్రశ్న ఇది. అన్నగారికి మొదటి విడతలోనే మంత్రి వస్తుందని మేము అందరం భావించాం. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మంత్రిగా వస్తే అధిక నిధులు తీసుకొచ్చి ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. అన్నకు రావాల్సింది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సమీకరణల ద్వారా అన్నకు మాత్రం రాలేకపోయింది. అన్న కూడా గట్టి ప్రయత్నం చేశారు రంగారెడ్డి గారు. ఆ ప్రయత్నంలో మరి ముఖ్యమంత్రి గారు మరి ఏమేమి సమీకరణలు చూశారేమో అది అర్థం కాదు ఇప్పటికి కూడా. కనుక ఈసారైనా సరే ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తీర్ణ చేసి దాంట్లో ఇబ్రాహీంపట్నానికి ప్రాతినిధ్యం ఇస్తే మీరు అన్నట్టు నిజమైన ఏకైక రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ఆనుకొని అన్నగారు మలక్పేటలో ఎమ్మెల్యే చేశారు, ఇబ్రాహీంపట్నం చేశారు. అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి వస్తున్నాడు. మరి అన్నగారికి అవకాశం వస్తే నిజమైన ఈ ప్రాంతం అభివృద్ధి చెందుకుంటుంది. అదేవిధంగా మేము కార్యకర్తలమైనటువంటి అన్న సైనికులము మేము అన్నకు వస్తే మా విలువ కూడా పెరుగుతుంది. ప్రజలకు ఇంకింత సేవ చేసే అవకాశం ఉంటుంది. పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు ఇంకా దగ్గర తీసుకెళ్తాం. ఒక నిర్మాణమైనటువంటి దిశలో ఇబ్రాహీంపట్నం ఉంటుంది. కనుక మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి, దయచేసి మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంచి శాఖ క్యాబినెట్లో ఇస్తే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పార్టీ అభివృద్ధి చెందుతుంది. దయచేసి మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మా అన్నగారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మంత్రి పదవి ఇస్తే పార్టీ సజీవంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మేము కార్యకర్తలను కూడా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తాం. అన్నగారికి మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఇబ్రాహీంపట్నంలో 43,000 మెజారిటీతో గెలిచారు. అత్యంత భారీ మెజారిటీ ఉన్నటువంటి 370 పై చీలుకు వార్డులలో అన్నకు దరిదాపు 330 వార్డులో మెజారిటీ ఉన్నది. కనుక గెలుపు కోసం ఇంత కష్టపడ్డ కార్యకర్తల బలమైన కోరిక, ఆకాంక్ష మంత్రిగా చూడాలని మాకు ఆకాంక్ష. అన్నగారికి మంత్రి పదవాలని చెప్పి నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను. అన్నగారికి అది రావాలని కోరుకుంటున్నాను. స్వామి శరణం. ఈ నియోజకవర్గం మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరగబోతుంది అంటారు? అన్నగారు చాలా 45 సంవత్సరాల పైచిలకు రాజకీయాల్లో ఉన్నాడు. మొదట తొర్రూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నాడు. దాని తర్వాత మలక్పేట శాసనసభ 95 నుండి అప్పటి నుంచి అతిపెద్ద నియోజకవర్గం మలక్పేట దాంట్లో ఉన్నాడు. కనుక ఆయనకు పూర్తి అన్ని రంగాల మీద అవగాహన ఉంది, ప్రతి విషయం మీద అవగాహన ఉంది. అభివృద్ధి అంటే ఏ విధంగా జరగాలి, ఎట్లా జరగాలి తెలిసిన నాయకుడు, సమస్యలు తెలిసిన నాయకుడు, నిధులు ఎక్కువగా రాబట్టే నాయకుడు. ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ కోసం ఎక్కువగా నిధులు తీసుకొచ్చి ప్రభుత్వం పార్టీని బలంగా నిర్మించుకుంటాడు. అదేవిధంగా కార్యకర్తలను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు.
తనని నమ్ముకునే నాయకులను మాత్రం ఎక్కడా దూరం చేసుకోడు. ఏదో విధంగా అందరికీ న్యాయం చేయాలని ఆయన మనసులో ఉంటుంది. ఏదో ఒకటి రెండు చిన్న చిన్న విషయాలు జరగకుండొచ్చు, కానీ సాధ్యమైనంత వరకు అన్న మనస్తత్వం, నా కార్యకర్త అంటే నా కుటుంబ సభ్యుడు, ఇతనికి ఏ విధంగా నేను సహాయం చేస్తానని చెప్పి కోరుకుంటాడు. ఆ అన్నకు ఎప్పుడు చిరునవ్వుతో, ఎవరిని కోపం కాకుండా, విసిగించుకోకుండా అందరిని మనం కలుపుకుపోయే మనిషి, కోఆర్డినేషన్ తీసుకొచ్చే మనిషి. అలాంటి వ్యక్తి ఉంటే కింది స్థాయి నాలాంటి కార్యకర్తలు కూడా బాగుంటారు. ఆయన మంచిగా ఉండాలని మేము మా అభిప్రాయం సార్. స్థానిక మున్సిపాలిటీ ఎలక్షన్లు అంటే ఈ స్థానిక ఎన్నికల తర్వాత మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతున్నాయి సార్. మీరు ఏమైనా అంటే గతంలో మీరు త్రుటిలో తప్పిపోయింది, చైర్మన్ అయ్యే అవకాశం కోల్పోయారు. మళ్ళీ మీకు అధిష్టానం కావచ్చు, పార్టీ ఆదేశానుసారం మీకు అవకాశం కల్పిస్తే మీరు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందంటారు స్వామి? ఖచ్చితంగా అన్నకు రాముని గీత లక్ష్మణుడు దాటడు, అన్న మాట మేము దాటం. అందరికీ న్యాయం చేస్తాడన్న, జనానికి మంచిగా జరగాలని అన్న మనసులో ఉంటుంది. అది జరిగేందుకు అన్న కోసం మేము పనిచేస్తాం. రామునికి లక్ష్మణుడిగా, హనుమ సేవగా మేము పనిచేస్తాం స్వామి. సరే, ఓటు అంటే పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో మనకో అమ్ముకోవడం జరుగుతుంది. ఆ రాజకీయ పార్టీలే ప్రజలను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నది. ఆ మార్పు రావాలి, చైతన్యం రావాలి అంటే పార్టీల్లో రావాలంటారా, ప్రజల్లో రావాలంటారా? ఇది మంచి ప్రశ్న. మీ ప్రశ్నలో జవాబు ఉంది. ప్రజల్లో రావాలి, పార్టీలో రావాలి. ఓటు దేనికి ఆశపడకుండా, ప్రలోభాలకు గురి కాకుండా మంచి నాయకుని ఎన్నుకోవాలి, మంచి సమాజాన్ని నిర్మించుకోవాలి. ప్రపంచ దేశాలన్నింటిలో ఏ విధంగా ముందుకెళ్తుందో భారతదేశంలో ఇట్లా ముందుకెళ్ళాలంటే జనాభా పరంగా ప్రపంచంలో మొదటి స్థానం ఉంది. కానీ అన్ని స్థానాలు, అన్ని విషయాల మీద ప్రజలకు అవగాహన లేదు. ఓటు అంటే ఏదో నాకు ఫ్రీగా వస్తుంది అనుకుంటారు, కానీ ఆ ఓటు కోసం ఎంతో కష్టపడ్డ మహానుభావులు ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ ఓటు కోసం చాలా సందర్భాల్లో విద్య ప్రమాణం కాదు, డబ్బు ప్రధానం కాదు, భూములు ప్రధానం కాదు, వయోజనులకు ఓటు కల్పించాలని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. మరి అంత మంచి ఓటును ఈ యొక్క చదువుకున్న వ్యక్తులే దుర్వినియోగం చేస్తున్నారు. మరి ఆ దుర్వినియోగం చేసుకోకుండా మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే ఆ ఓటు ద్వారా మంచి నాయకుని అనుకుంటే సమసమాజం వస్తుందని నా కోరిక స్వామి. స్వామి, ఫైనల్గా మీ గ్రామ అంటే మీ వార్డు ప్రజలకు, ఓటర్లకు ఏదైతే అంటే పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే పంచాయతీ నుంచి పార్లమెంటుకు దేశం కావచ్చు, గ్రామం కావచ్చు, రాష్ట్రం కావచ్చు అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని మీరు అంటారు? అన్ని రంగాల మీద అవగాహన, పేదల సంక్షేమం, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తికి అవకాశాలు వస్తే కుల మత రహితంగా మనిషిగా చూడాల్సిన సమాజం ఉంది. అట్లాంటి సమాజం వస్తే ఈ దేశం బాగుపడుతుంది. ప్రపంచ దేశాలకు మన దేశం ఒక ఆదర్శ దేశంగా భారతదేశం ఉంటుందని నా కోరిక స్వామి. సార్, ఫైనల్గా స్వామి, మీరు అయ్యప్ప మాల దీక్ష చేపట్టారు. అయ్యప్ప భక్తులు అశేషంగా అక్కడ కేరళకు ప్రయాణమైపోతుంటారు సన్నిధానానికి. భక్తులు పోయే మార్గంలో ప్రమాదాలకు గురి కావచ్చు, ఇంకా కొంచెం వాళ్ళు వేరే ఆలోచనలు ఉండి అంటే ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటుంది. భక్తులకు మీరు మీ సూచన, మీ సలహా, మీరు మా తెలుగు టీవీ నుంచి ఆ భక్తులకు, అయ్యప్ప భక్తులకు, స్వాములకు మీ యొక్క సూచనలు, సలహాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఈ సంవత్సరం నేను 18 సంవత్సరాలు శబరిమల యాత్రలో పూర్తవుతుంది. 18 సార్లు అయ్యప్ప దీక్ష తీసుకోవడం జరుగుతుంది. నిన్ననే ఘనంగా నేను పూజ నిర్వహించుకున్నాను. ఒక విషయం స్వామి, ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి శబరియాత్ర చేసేటప్పుడు, దీక్ష తీసుకునేటప్పుడు మన మీద మన కుటుంబం ఎన్నో బాధ్యతలు పెట్టుకొని ఉంటుంది. కనుక స్వాములు దయచేసి ఈ మన టీవీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి, మీరందరూ కూడా ప్రతి ఒక్క అయ్యప్ప క్రమశిక్షణతో ఉండి రోడ్డు మార్గాలను, సూచనలన్నీ పాటించుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తి క్రమశిక్షణతో ఉంటే, అయ్యప్ప దీక్ష అంటే క్రమశిక్షణ ఇట్లా ఉంటుందా? ప్రతి మనిషి కూడా ఆ దీక్ష తీసుకున్న స్వాములందరూ కూడా తనను తాను సంస్కరించుకొని క్రమశిక్షణ కలిగిన ఈ యొక్క దీక్షను మీరు తీసుకుంటున్నారు కనుక క్రమశిక్షణతో పోయి వస్తే మీరు, మీ కుటుంబ సభ్యులు బాగుపడతారు. మీ మీద కోటి ఆశలతో మన సమాజం ఉంది కనుక ఈ సమాజాన్ని మనమే నిర్మించుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరూ అతిగా రోడ్డు వైపు
ర్యాష్ డ్రైవింగే కానీ రోడ్డు సూచనలు పాటించకుండా వెళ్ళకూడదు. ఏదైతే అధికారులు నియమ నిబంధనలు పెడతారో ఆ నియమ నిబంధనలు పాటించుకుంటూ మన యాత్ర దిగ్విజయం చేసుకుంటే మన మీద కళ్ళు కన్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ న్యాయం చేస్తాము. అన్ని కుటుంబాలు బాగుపడితే మన గ్రామం బాగుపడుతుంది, అన్ని గ్రామాలు బాగుపడితే మన రాష్ట్రం జిల్లా బాగుపడుతుంది. కనుక మీరందరూ అయ్యప్పలు దయచేసి నా విజ్ఞప్తి 2 చేతులు జోడించి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ ప్రభుత్వ అధికారుల నియమ నిబంధనలను సూచనలు పాటించుకుంటూ మీ యాత్రను అంతా దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను.